నవరాత్రులు గణపతి గణనాథుడు పూజలు అందుకున్న తర్వాత వినాయక నిమజ్జనాలు అయితే జరిగిపోయాయి. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మనకు వివరించడానికి పురాణ పండితులు శ్రీ కురివి గోపికృష్ణ శర్మ గారు మనతో జూమ్ లైవ్లో ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. అసలు వినాయక చవితి అయిపోయిన తర్వాత నిమజ్జనం ఎందుకు చేస్తారు? అసలు ఈ నిమజ్జనం ఎందుకు చేయాలంటారు? మన యొక్క శరీరం పంచభూతాలతో నిర్మింపబడినది. ఆ విధంగానే గురుగారు మీరు మీ వీడియో లేదు, మీ వీడియో ఆన్ చేస్తారా? వీడియో కనిపించట్లేదు. ఇప్పుడు వినబడుతుందండి? గురుగారు చెప్పండి. నమస్కారం. శ్రీ గణేశాయ నమః. దత్తాత్రేయం నమామ్యహం. మన యొక్క భారతీయ సాంప్రదాయంలో కట్టు బొట్టు జుట్టు అనేటువంటిది ఉంది. ఇవన్నీ కూడా మనకి పురాణములో చెప్పబడి ఉన్నది. గణపతి యొక్క ఆవిర్భావ ఘట్టాన్ని మనకి గత వినాయక చవితి నాడు కథలో మనం తెలుసుకున్నాం. పార్వతీ అమ్మవారు తన యొక్క శరీరము మాలిన్యం నుంచి ఒక బొమ్మను తయారు చేశారు. గణపతిగా అంటే వినాయకుడుగా ఏర్పాటు చేశారు. మనకి పంచభూతాలు ఉన్నాయి. పృథివీ ఆపహ తేజో వాయు ఆకాశాత్. ఆకాశం నుంచి వాయు రూపంలో తేజో రూపంలో అదేవిధంగా నీటి ద్వారా భూమి మీదకి వచ్చాం. అనులోమ విలోమం అంటే ఎసెండెన్స్ డిసెండెన్స్ అంటారు కదండి. వినపడుతోందండి? వినిపిస్తుంది గురుగారు. ఆ విధంగా పృథివీ తత్వానికి సంబంధమైంది గణపతి. అందుకనే చూడండి, లం పృథివీ తత్వాత్మనే గంధం పరికల్పయామి అంటాం. వినాయకుడికి ఇద్దరు మాతలు, ఇద్దరు తల్లులు అన్నమాట. అందుకనే వారికి ద్వైమాతురాయ నమః అంటాం. పార్వతీ అమ్మవారి యొక్క శరీరం నుంచి వచ్చినటువంటి వినాయకుడికి ఒక తల్లి పార్వతీ అమ్మవారైతే రెండవ తల్లి వారు గంగమ్మ. కనుక ఎక్కడి నుంచి అయితే మనం తీసుకువస్తున్నామో ఆ యొక్క తల్లి ఒడిలోనే చేర్చటం అనేది మన సాంప్రదాయం. కనుక మట్టితోనే మనం వినాయకుడిని తయారు చేయటం సాంప్రదాయం. పృథివీ అంటే మట్టి, గంధ లక్షణం ఉంటుంది. వర్షం వచ్చేటప్పుడు మట్టి వాసన వస్తుంది, చూశారండి? ఆ విధంగా గణపతి మూలాధారానికి అధిపతి అన్నమాట. మన యొక్క శరీరంలో 6 చక్రాలు ఉన్నాయి. దానిలో ప్రారంభం గురి బాగుండాలి అంటే గురువు యొక్క అనుగ్రహాన్ని పొందాలి. మొదటి గురువు ఎవరు అంటే గణపతే. కనుక గణేశో అగ్నినాయుక్త విష్ణునామ సమన్విత వర్ణద్వయాత్మకో మంత్ర గురురిత్యభిధీయతే. గంబీజం. కనుక గణపతికి మనం ఆరాధన చెయ్యాలి అంటే మట్టితోనే చక్కగా ఏర్పాటు చేయటం, 11 రోజుల ఉత్సవంగా చేసుకొని మరలా గంగమ్మ ఒడిలో నిమజ్జన చేయటం మన సాంప్రదాయం. అనేక పురాణాలు ఉన్నాయి. దానిలో ముద్గల పురాణంలో కూడా చెప్పబడి ఉన్నది. రైట్. అలాగే గురువు గారు, ఇప్పుడు వినాయక చవితి రోజు మనం చంద్రుడిని చూడకూడదు అంటారు. ఒకవేళ చూస్తే నీలాప నిందలు కలుగుతాయి అంటారు. అసలు ఎందుకు ఇలా అంటారు? ఇప్పుడు వినాయక చవితి నాడు స్వామివారి యొక్క గణములకు ఆధిపత్యాన్ని పొందినవారు. మనకి మొత్తం 4 యుగాలు: కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము. ఒక్కొక్క యుగములో ఒక్కొక్క స్వామివారికి వాహన రూపంలో ఉన్నారు. వినాయకుడు ఒక సమయంలో వారికి వాహనం సింహ వాహనం, ఇంకొక యుగంలో నెమలి వాహనం, ఇప్పుడు మూషిక వాహనంగా ఎలుక పేరు అనింద్యుడు అంటారు. గణములకు ఆధిపత్యాన్ని పొందినటువంటి రోజు ఆయన జన్మదిన ఉత్సవమే. అనగా భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయక ఉత్పత్తి సాయంకాలం పూట జరిగింది. అందుకని మనము పంచవక్త్ర గణాధ్యక్ష దశబాహు త్రిలోచన కాంత స్ఫటిక సంకాశ నీలకంఠో గజానన
గణాధిప నమస్తే అస్తు ఉమాపుత్ర అఘనాశన అంటూ ప్రార్థన చేస్తాం. అదే రోజున పార్వతీ పరమేశ్వరులకు ప్రారంభంగా మొదటి పిల్లవాడు వినాయకుడు గణపతి, రెండవ కుమారుడు సుబ్రహ్మణ్య స్వామి. దేవతలందరూ పార్వతీ పరమేశ్వరుల దగ్గరికి వచ్చి గణములకు ఆధిపత్యం కావాలి కనుక మీ యొక్క ఆశీర్వచనంతో అనుగ్రహంతో మీ పిల్లలలో ఒకరిని అనగా వినాయకుడిని గణములకు ఆధిపత్యాన్ని వహించండి అన్నారు. ఆ సన్నివేశంలో సుబ్రహ్మణ్య స్వామి కూడా నేను ఉంటాను అన్నారు. వారిద్దరికి ఒక పందెం ఏర్పడింది. అప్పుడు పరమేశ్వరుడు చెప్పారు, 14 లోకాలలో 3,50,00,000 నదులలో మొదటి స్నానం చేసి వచ్చిన వారికే విఘ్నములకు ఆధిపత్యాన్ని చేయిస్తాను అన్నారు. పార్వతీ పరమేశ్వరుల యొక్క పుత్రుడు గణపతి నమో నారాయణాయ అంటూ ప్రదక్షిణ చేశారు. నారము అంటే నీరు కాబట్టి నారాయణుడు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహముతో సుబ్రహ్మణ్య స్వామి కన్నా ముందుగా నదుల్లో స్నానం చేయటం, వారికి ఎదురు రావటం, ఈ యొక్క సన్నివేశం కలిగింది. నాకు నెమలి వాహనం ఉంది, తొందరగా స్పీడ్గా వెళ్తాను అనుకున్నాను, బుద్ధి కుశలత కావాలి కాబట్టి వినాయకుడు ప్రారంభంలో మాతృదేవోభవ పితృదేవోభవ అంటూ ప్రార్థన చేశారు అని చెప్పారు. అది వినాయక చవితి కథ. ఈ యొక్క గణపతి ఉత్పత్తి అధ్యక్షుడు అయిన తర్వాత స్వామివారికి అనేక కుడుముడు, ఉండ్రాలు, పప్పు పాయసం, అటుకులు, బెల్లము ఇవన్నీ కూడా నివేదన పెట్టడం, ప్రతి భక్తుడి ఇంటికి వెళ్ళటం, ప్రసాదాన్ని స్వీకరించడం. సాయంకాలం పూట శివాలయానికి వెళ్ళాలండి. ఎందుకని అంటే పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 ఫలితాలు వస్తాయి. దానిని ప్రదోష సమయం అంటారు. ఈ విధంగా సర్వమానవావళి గణపతిని పూజించిన తర్వాత భూలోకం నుంచి కైలాస లోకానికి సాయంకాలం పూట వెళ్ళినప్పుడు చంద్రుడి యొక్క శిరస్సు, పరమేశ్వరుడి యొక్క శిరస్సు మీద చంద్రుడు ఉంటారు కనుకనే వారిని చంద్రశేఖరుడు అంటారు. చూడండి దృష్టి ఎలా ఉంటుంది అంటే రాళ్ళు కూడా నుగ్గు అయిపోతాయి. రాజదృష్టి సోకిన రాళ్ళు కూడా నుగ్గు అవుతాయి అంటారు. అందుకనే మనం భోజనం చేసేటప్పుడు సాధ్యమైనంత వరకు ఎవరికి కనపడకుండా స్వీకరించాలి. అదేవిధంగా మీరు చూడండి, వివాహంలో కూడా ఆడపిల్ల వివాహంలో పెళ్లి కుమార్తె వచ్చేటప్పుడు జ్యోతులు తీసుకువస్తారు. అంటే ఆ అమ్మాయి మన అమ్మాయి అయినా మన ముందు తిరిగిన ఆభరణాలతో లక్ష్మీవంతంగా ఉంటే దోషం తొలగటానికి జ్యోతులు తెస్తారు. ఆ విధంగా వినాయకుడు ఈ కుడుముడు, ఉండ్రాళ్ళు ఇవన్నీ కూడా చేతిలో పట్టుకొని పార్వతీ పరమేశ్వరులకి నమస్కారం చేయాలి అనుకున్న సమయంలో ఆ పరమేశ్వరుడి యొక్క శిరస్సు మీద ఉన్న చంద్రుడు వికటాట్టహాసంగా నవ్వటం, వినాయకుడి యొక్క కడుపంతా కూడా బద్దలైపోవటం. అప్పుడు పార్వతీ అమ్మవారి యొక్క బాధ కలిగింది. ఆమెకు కోపం వచ్చింది. అన్నీ రాలిపోతున్నాయి, తూలిపోతున్నాయి, ఊగిపోతున్నాయి. ఆ సన్నివేశంలో చంద్రుణ్ణి చూచిన వాళ్ళకి నీలాప నిందలు కలుగుతాయి అని మనకి కథగా చెప్పబడి ఉన్నదండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ గురుగారు. అలాగే ఇప్పుడు వినాయక చవితి రోజు వినాయక కుడుముల్ని, ఉండ్రాల్ని వినాయకుడికి నైవేద్యంగా సమర్పిస్తాం. ఎందుకు వాటిని మనం నైవేద్యంగా పెడుతుంటాం? వినాయకుడు సులభమైన దైవం, సుప్రసన్న దైవం. లడ్డూ, జిలేబీ, హల్వాలు అక్కరలేదు, బియ్య పుండ్రాళ్లకే చెయ్యి చాచు, వలిపంపు పట్టు దువ్వుల వలె పని లేదు, పసుపు గోచీకే సంబరాలు పట్టు. వినాయక పూజ చేసేటప్పుడు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఆనందంగా ఆయనకి ఎమరాల్డ్, ఈ యొక్క నవరత్నాలలో మరకతం అంటాం, పచ్చ అంటాం, అటువంటి కిరీటాలు పెట్టకపోయినా ఒక గడ్డి పోచ పెట్టినా ఆయన తలకాయ ఊగుతుందిట. అదేవిధంగా లడ్డూ, జిలేబీ, హల్వాలు ఇవ్వకపోయినా ప్రతి ఇంటిలోనూ వరి పంట ఉంటుంది. ఆ వరిని రవ్వగా తయారు చేసి బియ్యపు రవ్వతోనే ఉండ్రాళ్ళు స్వామికి నివేదన పడితే సుప్రసన్న దైవం, సులభ దైవం. ఎంతటి వారైనా స్వామి అనుగ్రహాన్ని పొందవచ్చు. అదేవిధంగా ముడుపులు మూటలకు పెట్టు పట్టుదల లేదు, పొట్టి గుంజీళ్ళకే పొంగిపోవు. స్వామికి మనం చూడండి, వెంకటేశ్వర స్వామికి
11 రూపాయలు ముడుపు కట్టానండి, ఈ నియమం ఆచరిస్తున్నాను అంటాం. వినాయకుడి దగ్గరికి వెళ్ళి 11 రూపాయలు ఏమీ ఇవ్వక్కర్లేదు. చక్కగా 2 చేతులు కూడా చెవుల దగ్గర పెట్టుకొని ఒక 3 లేక 5 గుంజీళ్ళు తీస్తే చాలటండి. కలికితురాజులకే తగాదా లేదు, గరిక పూజకే తలకాయనగ్గు, పంచ కళ్యాణికై అల్కపాన్పు లేదు, ఎలుక తత్తడికై భుజాలు ఎగురవేయు. వినాయకుడికి గుర్రాలు ఇవన్నీ వాహనంగా ఇవ్వవలసిన పని లేదు. మనకి శ్రీకృష్ణస్వామి వారికి 4 జాతి గుర్రాలు ఉన్నాయి. శేభ్య, సుగ్రీవ, వలాహక, మేఘపుష్ప అని. మీకు తెలిసే ఉంటుంది, రాణా ప్రతాప్ గారి గుర్రం పేరు చేతక్. తెలుసండి? పేరు విన్నారా? విన్నామండి. ఆ విధంగానే మనకి 2 వీలర్లు కూడా వచ్చినాయి, చేతక్, బజాజ్ చేతక్ అని. అంటే అంత స్పీడుగా తొందరగా వెళ్ళేటువంటి గుర్రాలు. అవి ఇవ్వక్కర్లేదయ్యా. ఎలుక తత్తడికై భుజాలు ఎగురవేయు. చిన్న ఎలుక వాహనమే ఆయనకి, పెద్ద పెద్దగా కష్టాలు పొందక్కర్లేదు. పంచభక్షాలకే మొండి పట్టుదల లేదు. స్వామివారికి అనేక రకాలుగా పిండి వంటలు ఏం అక్కర్లేదయ్యా. ప్రతి ఇంట్లోనూ ఒక పెసరపప్పు ఉంటుంది. ఆ పెసరపప్పు కాస్తంత 100 గ్రాములు తీసుకొని నీళ్లు పోస్తే వడపప్పు అయిపోతుంది. పానకం ఇస్తే చాలు, పిచ్చి తండ్రి తలకాయి నొగ్గుతాడు, ఆనంద పొందుతాడు. మనకి వేద ప్రమాణంగా చూసుకున్నట్లయితే సహస్ర పరమాదేవి శతమూల శతాంకుర సర్వగుం హరుతమే పాపం దూర్వా దుస్వప్ననాశిని. చిన్న గరిక పెట్టామనుకోండి, స్వామి యొక్క అనుగ్రహంతో మనకి వెనకాల ఉన్న కృత జన్మలో ఉన్న పాపాలన్నీ కూడా పటాపంచలు చేస్తారు అని. అటువంటి సులభ దైవం, సుప్రసన్న దైవం గణపతికి ఇటువంటి పానకం, వడపప్పు, ఉండ్రాలు పెడితే ఆనంద పొందుతారయ్యా. అంటే సులభ దైవం, సుప్రసన్న దైవం అని మనం తెలుసుకోవాలండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ గురుగారు. అలాగే ఇప్పుడు వినాయక చవితి రోజు 21 పత్రాలతో వినాయకుడికి పూజ చేస్తారు. ఈ పత్రాలతో కలిపే వినాయకుడిని నిమజ్జనం చేయాలంటారా? అవునండి. ఇప్పుడు మనకి భాద్రపద మాసం ఒక్కొక్క నెల ఒక్కొక్క పౌర్ణమి నాడు ఉన్న నక్షత్రాన్ని బట్టి మాసం ఏర్పడుతుంది, నెల ఏర్పడుతుంది. చైత్రమాసం చిత్రా నక్షత్రం. చైత్రమాసంలో ముందు మన యొక్క చిత్తాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. వైశాఖ మాసంలో ఇంగ్లీష్ వై అనుకోండి, ఏం చేయాలి అంటే వైశాఖ మాసంలోనే భగవంతుడు ప్రత్యక్షం కారు కాబట్టి భగవంతుడు మానవ రూపంలో ఈ వైశాఖ మాసంలో ఆవిర్భవిస్తూ ఉంటారు. వైశాఖ శుద్ధ పంచమి నాడు శంకర భగవత్పాదుల వారు ఆవిర్భవించారు. వైశాఖ శుద్ధ షష్ఠి నాడు త్యాగరాజస్వామి వారు ఆవిర్భవించారు. వైశాఖ శుద్ధ సప్తమి నాడు శ్రీశుకుల వారు ఆవిర్భవించారు. వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు ప్రహ్లాదుడు కోసం నృసింహస్వామి వారు ఆవిర్భవించారు. వైశాఖ పౌర్ణమి నాడు అన్నమయ్య జయంతి అంటాం. వైశాఖ బహుళ తదియ నాడు నారద మహర్షి గారి జయంతి. వైశాఖ బహుళ దశమి హనుమత్ జయంతి అంటాం. అంటే చైత్రమాసంలో మనసు మంచిగా పెట్టుకోవటం, వైశాఖ మాసంలో దేవతల యొక్క ఆవిర్భావ ఘట్టాన్ని తెలుసుకోవటం, జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠుడు అంటే పెద్దవాళ్ళు కదా. ఈ కాలంలో యూట్యూబ్ ఛానల్స్లో కొన్ని విని భయపడిపోతూ ఉన్నారు. పూర్వం తల్లిదండ్రుల యొక్క సమక్షంలో ఉండేవారు. నాయనమ్మ, తాతగారు, అమ్మమ్మ, బాబాయ్ వీళ్ళందరి యొక్క సమక్షంలో ఉండేవారు. ఇప్పుడు ఉద్యోగ ధర్మాలలో భార్యాభర్త, పిల్లలు చాలా ఇంటికి దూరంగా ఉంటున్నారు కదా, భయపడిపోతూ ఉన్నారు. అలా భయపడవలసిన లేదు. యూట్యూబ్ ఛానల్ చూసి భయపడవలసిన పని లేదు. మీ తల్లి గారు, మీ తండ్రి గారు ఏం చేశారు, మీ ఇంటి సాంప్రదాయం ఏంటి, జ్యేష్ఠ మాసం అంటే జ్యేష్ఠులు అంటే పెద్దవారు, మీ పూర్వీకులు ఏం చేశారో అది చెయ్యబయ్యా అని చెప్పటం అన్నమాట. భాద్రపద మాసంలో గురు పౌర్ణమి వస్తుంది. అది మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం. మనం గురి కుదరాలి అంటే గురువు గారి దగ్గరికి వెళ్ళాలి. కనుక భాద్రపద మాసంలో వినాయకుడి పూజ చేయాలి అంటే చైత్రమాసం నుంచి ఒక అడుగు వేసుకుంటూ ఈ యొక్క ఆషాఢ మాసంలో గురువు గారి దగ్గరికి వెళ్ళి పాదాలు పట్టుకుంటే, శ్రావణ మాసంలో ఆయన చెప్పిన మాటలు, శ్రవణం అంటే వినటం, వారు చెప్పింది విని ఏ పూజ చేయాలన్నా ముందుగా గణపతి పూజ చేయాలి. ఆదో పూజ్యో గణాధిప.
ఆ విధంగా భాద్రపద మాసం వినాయక చవితి నాడు స్వామివారిని పూజిస్తే భద్రంగా, సేఫ్గా, క్షేమంగా ఉంటాం. అలా పూజించాలంటే స్వామివారికి ఏకవింశతి పత్రాలతో పూజించాలి. ఆ ఏకవింశతి పత్రాలతోనే వినాయకుడిని నిమజ్జన చెయ్యాలి. ఎందుకని అంటే వర్షాకాలం కదండి, భాద్రపద మాసం, ఫ్లడ్ వస్తూ ఉంటుంది కదా, ఎటువంటి నీరు వస్తుందో. అందుకని ఈ యొక్క పత్రములు, లతలు, గరిక ఇవన్నీ ఆ నీటిలో ఉన్నప్పుడు కలుషితంగా ఉన్న దోషం తొలగింపజేస్తారనమాట. అందుకనే చూడండి, సిద్ధి విఘ్నేశ్వర, సిద్ధి విఘ్నేశ్వర ప్రసిద్ధిగా పూజించు వనరంగ 21 పత్రి, దానిమ్మ మరువమ్మ దర్భ విష్ణుక్రాంత, ఉమ్మెత్త దూర్వార ఉత్తరేణి, కలువలు మారేడు గన్నేరు జిల్లేడు దేవకాంచన రేగు దేవదారు, జాజి బలరక్కసి జమ్మి దాసాని పువ్వు, గరిక మాచి పత్రి మంచి మునగా, అగర ధూపము దీప నైవేద్యములతోడ, భాద్రపద శుద్ధ చవితి పట్టపగలు, కోరి పూజింతు నిన్ను నా కోర్కె తీరా. ఈ విధంగా అరణ్యాలలోకి వెళ్ళినప్పుడు లతలు, పుష్పాలు ఇవన్నీ తెచ్చినప్పుడు, ఇప్పుడు చూడండి హైదరాబాదు ఇలా కొన్ని పట్టణాలలో పొల్యూషన్ పెరిగిపోతూ ఉంది. ఆ కాలంలోనే ముందుగా గ్రహించారు, అరణ్యాలకి వెళ్ళండి, అక్కడ గాలి బాగా పీల్చండి, అక్కడ ఉన్నటువంటి వస్తువులతోనే ప్లాస్టిక్ సంబంధించినవి కాకుండా ప్లాస్టర్ ఆఫ్ ఈ యొక్క వినాయకుడి బొమ్మలు కూడా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వాటితో తయారు చేస్తూ ఉండేవారు పూర్వం. కొన్ని ప్రసార మాధ్యమాలలో మట్టితోనే చేయాలి, ఏకవింశతి పత్రాలు తేవాలి, స్వామికి పూజించాలి, 11 రోజుల తర్వాత నీటిలో నిమజ్జనం చేయాలి, అప్పుడు ప్రకృతి అంతా కూడా సస్యశ్యామలంగా ఉంటుంది అని మన సనాతనమైన ధర్మం అండి. ఆ విధంగా పురాణాల్లో చెప్పబడి ఉన్నది. ఓకే గురువుగారు, అలాగే ఇప్పుడు నా చిన్నతనం నుంచి నాకున్న డౌట్ ఏంటంటే, వినాయక చవితి రోజు మనం పుస్తకాలని తీసుకెళ్ళి చదువుకునే పుస్తకాలని వాటికి పసుపు కుంకుమ పెట్టి వినాయకుడికి పూజ చేస్తాం, ఎందుకు అలా పుస్తకాలను పెడతారంటారు? ఇప్పుడు మన దగ్గర ఒక బంగారం ఉంది, దాన్ని వస్తువుగా తయారు చేయాలి కదా, ఆర్నమెంట్గా. అదేవిధంగా చదువుల తల్లి సరస్వతి అమ్మవారు, విద్యా ప్రదాత గణపతి అనక కనుక చిన్నపిల్లలందరూ కూడా ఈ వినాయక చవితి నాడు అందుకనే సాయంకాలం పూట చేయొద్దు అంటారు. మనకి వినాయక చవితి కథ, ఈ వినాయకుడి యొక్క శిరస్సు ఖండింప చేయటం, గజము యొక్క ముఖాన్ని పెట్టటం, ఇదంతా కూడా సాయంకాలం పూట జరిగింది. కొన్ని ప్రాంతాలలో సాయంకాలం పూటే మనం పందిళ్లలో వినాయకుడి యొక్క పూజ చేస్తూ ఉంటాం. చిన్న పిల్లలతో పూజ చేయించినట్లయితే విద్య వస్తుంది, విద్యా ప్రదాత. వారు పగలల్లా ఉపవాసం ఉండాలి అంటే ఉండగలరా? ఉండలేరు. కనుక ఈ పిల్లల చేత వినాయకుడి యొక్క పూజ ప్రదేశంలో పుస్తకాలు, పెన్ను ఇటువంటివన్నీ పెట్టి గంధము, పుష్పము, అక్షతులు వేసినట్లయితే ఈ యొక్క చదువులకి శుద్ధి, బుద్ధి అని 2 ఉంటాయండి. సిద్ధిలక్ష్మి, బుద్ధిలక్ష్మి అనేది ఉంటుంది. మనకి నవగ్రహాలలో ఎలా అయితే శరీరంలో లిక్విడ్స్గా తిరుగుతూ ఉంటాయో, 6 చక్రాలు మన యొక్క శరీరంలో మూలాధారంలో గణపతి. ఇప్పుడు చూడండి, ఈ కాలంలో అనేక రకాల మీద ధ్యాస ఉంటూ ఉంది. మనం చేసేటువంటి పని ఒక పనైనా పరిగెత్తుకుంటూ పాలు త్రాగే బదులు నుంచొని మంచినీళ్ళు త్రాగితే చాలు. ఈ యొక్క పిల్లలకి కుదురు బాగుండాలి. కుదురు బాగుండాలి అంటే ఒక చోట కూర్చోవాలి, గురువు గారు చెప్పింది మాటలు వినాలి. అది వినాలి అంటే మూలాధారానికి అధిపతి గణపతి. ఈ యొక్క వినాయక చవితి నాడు పుస్తకాలన్నీ తెచ్చుకొని చక్కగా స్వామికి పూజ చేస్తూ, వినాయకుడికి కూడా పూజ చేస్తూ, పుస్తకాల మీద కూడా అలంకరింపచేస్తే, అందుకనే చూడండి మనకి మహాభారతం వ్యాసుల వారు వ్రాశారు. 1,25,000 శ్లోకాలు, 1,00,000 సవరు అంటారు. మరి మంచి రైటర్ కావాలి కదా, లేఖకుడు కావాలి కదా, ఎలా అని ఆలోచన చేసి వ్యాసుల వారు బ్రహ్మగారి గురించి తపస్సు చేస్తే, వినాయకుడు ఉన్నారు కదా గణపతి, ఆయన చక్కగా మీకు లేఖకుడుగా మీరు చెబుతూ ఉంటే వినాయకుడు చక్కగా వ్రాసేస్తారు అన్న. ఆ విధంగా సమయస్ఫూర్తి, మనకి మంత్రం కూడా అర్థం అదే.
ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాం. కవి అంటే మనకి విద్యా ప్రదాత యొక్క అనుగ్రహాన్ని పొందితే కవులవుతారు. ఇంకా కవి అంటే మనకి సూర్య భగవానుడు కూడా అర్థం ఉందన్నమాట. సూర్యుడు అజ్ఞానం ఎంతవరకు ఉంటుందండి? జ్ఞానం వచ్చేంత వరకు. నీడ ఎంతవరకు ఉంటుంది? చీకటి. సూర్యుడు వచ్చేంత వరకు. ఆ విధంగా వినాయకుడి పూజ చేశామా, మనలో ఉన్న అజ్ఞానం అంతా కూడా పటాపంచలైపోతుంది. వినాయకుడి ముందు ఈ పుస్తకాలు పెట్టి పూజ చేసినట్లయితే A+ గ్రేడ్ ఫస్ట్ ర్యాంక్ రావటానికి అవకాశం ఉంటుంది అని మనకి విద్యాప్రదాతగా గణపతిని పూజించాలని పెద్దలు చెబుతారు. ఆ ఆచారమే నాటికి నేటికి ఏ నాటికైనా భారతీయ సనాతన ధర్మం ఆ విధంగా మనం ఆచరిస్తూ ఉంటాం. ఓకే, రైట్ గురువుగారు. అలాగే ధన్యవాదాలు గురువుగారు. వినాయక నిమజ్జనం గురించి కానివ్వండి, వినాయక చవితి విశిష్టతను గురించి మాకు ఎంతగానో వివరించారు. ధన్యవాదాలు గురువుగారు.